Hello everyone, this is Ram Babu Amli. Welcome to Success Journey TV ఛానల్. డిఎస్సికి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో దీంట్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి డేస్, వాటికి సంబంధించినటువంటి థీమ్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. సో ముందుగా మొదటి ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు, ధ్యాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు అనేటటువంటి క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ సంబంధించిందండి. ఇది రీసెంట్ గా ఈ సంవత్సరంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం, ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21వ తేదీన జరుపుకోవటం జరిగింది. డిసెంబర్ 21వ తేదీన మొట్టమొదటిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 డిసెంబర్ 21ని మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. డిసెంబర్ 21, 2024 అంటే గత సంవత్సరం డిసెంబర్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు లేదండి, కేవలం గత సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క థీమ్ తీసుకున్నట్లయితే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ, మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ. ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ అండి. కాబట్టి డిఎస్సిలో కానీ లేకపోతే రకరకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఈ థీమ్స్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థీమ్స్ గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి థీమ్స్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్ గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం అనేది మనకి గత సంవత్సరం 2024 డిసెంబర్ 21 నుంచి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే చూడండి, డిసెంబర్ 22వ తేదీని ప్రతి సంవత్సరం మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది. మరి దీన్ని దేని సందర్భంగా జరుపుకుంటారంటే గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జరుపుకోవటం జరుగుతుంది. గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. శ్రీనివాస రామానుజన్ మరి ఎప్పుడు పుట్టాడు అంటే 1887 డిసెంబర్ 22న పుట్టడం జరిగింది. 1887 డిసెంబరు 22వ తేదీన ఈ తేదీని పుట్టాడు. కాబట్టి ఆ తేదీని, అతను పుట్టిన యొక్క రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మరి దీని యొక్క థీమ్ తీసుకున్నట్లయితే శ్రీనివాస రామానుజన్ జననం 1887 అండి. 1887 డిసెంబర్ 22న అతను జన్మించడం జరిగింది. 2024 డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ గారి 136వ జయంతిని జరుపుకున్నారు. అంటే గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జరిపినటువంటి శ్రీనివాస రామానుజన్ యొక్క జయంతి అనేది ఎన్నోది అంటే 136వ జయంతి. గుర్తుపెట్టుకోండి, 136వ జయంతి అనేది గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జరుపుకోవటం జరిగింది. మరి దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్ అండి. జాతీయ గణిత దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ద బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్. ద బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్. ద బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటటువంటిది దీని యొక్క థీమ్. మరి అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14. గుర్తుపెట్టుకోండి, జాతీయ గణిత దినోత్సవం అనేది డిసెంబర్ 22వ తేదీన జరుపుకుంటే మరి అంతర్జాతీయ గణిత దినోత్సవం అనేది మార్చి 14వ తేదీన జరుపుకోవటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల కిసాన్ దివాస్ ఏ రోజు జరుపుకున్నారు? కిసాన్ దివాస్ అనేది ఏ రోజున జరుపుకున్నారంటే డిసెంబర్ 23. డిసెంబర్ 23న
కిసాన్ దివాస్ అనేటటువంటిది జరుపుకోవటం జరిగింది. మరి దేని సందర్భంగా జరుపుకుంటారంటే మాజీ ప్రధాని మంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జరుపుకోవటం జరుగుతుంది. చౌదరి చరణ్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా ఈ కిసాన్ దివాస్ అనేది జరుపుకోవటం జరుగుతుందండి. మరి చౌదరి చరణ్ సింగ్ తీసుకున్నట్లయితే మన భారతదేశానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నారంటే 1979 జూలై నుంచి 1980 జనవరి వరకు ఉన్నారు. 1979 జూలై నుంచి 1980 జనవరి వరకు ఇతను మన భారతదేశ ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకునేది డిసెంబర్ 24. డిసెంబర్ 24న జాతీయ మానవ హక్కుల దినోత్సవం, హ్యూమన్ రైట్స్ డేని డిసెంబర్ 24న జరుపుకోవటం జరుగుతుంది. మరి జాతీయ వినియోగదారుల రక్షణ చట్టంని 1986 డిసెంబర్ 24 రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని ఎప్పుడు అంటే 1986 డిసెంబర్ 24 రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. మరి జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్, ఇది జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్. దీనిలో భాగంగా జాగృతి యాప్ ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జాగృతి అనేటటువంటి యాప్ ని ప్రారంభించడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మరి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి యాప్ ఏది అంటే జాగృతి యాప్. గుర్తుపెట్టుకోండి, జాగృతి యాప్ అనేది ఇంపార్టెంట్. ఇది మరి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి ఎవరు అంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి ప్రహ్లాద్ జోషి. ప్రహ్లాద్ జోషి అనేటటువంటి ఇతను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు ప్రజా పంపిణీల యొక్క మంత్రి. వినియోగదారుల రక్షణ పెంపొందించే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ 2024 డిసెంబర్ 24 3 డిజిటల్ టూల్స్ ని ఆవిష్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వినియోగదారుల యొక్క రక్షణ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ 2024 డిసెంబర్ 24న, ఓకే, డిసెంబర్ 24న అంటే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం చెప్పాం కదా. ఈ జాతీయ వినియోగదారుల హక్కుల సందర్భంగా మరి ఏం చేశారు అంటే చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ జాతీయ వినియోగదారులకు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి టూల్స్, డిజిటల్ టూల్స్ ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో మొదటిది ఏంటి అంటే గ్రాహక్ జాగో యాప్, గ్రాహక్ జాగో యాప్. రెండవది జాగృతి యాప్. మూడవది జాగృతి డాష్ బోర్డ్. జాగృతి డాష్ బోర్డు, జాగృతి యాప్. నెక్స్ట్ దాని తర్వాత గ్రాహక్ జాగో యాప్. సో ఈ 3 యాప్స్ ని, డిజిటల్ టూల్స్ ని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25న జరుపుకుంటారు. డిసెంబర్ 25వ తేదీన గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటారు. అంటే సుపరిపాలనా దినోత్సవం చెప్తారు కదా, సుపరిపాలనా దినోత్సవాన్ని డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. మరి ఇది ఎవరు పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 25 డిసెంబర్ అతని జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోవటం జరుగుతుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకోవటం జరుగుతుంది. 2024లో మరి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 100వ జయంతిని జరుపుకున్నారు. 2024లో అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 100వ జయంతిని జరుపుకోవటం జరిగింది. మరి గుడ్ గవర్నెన్స్ డేని ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 2014. 2014లో ఈ గుడ్ గవర్నెన్స్ డేని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 140వ జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? డిసెంబర్ 28. డిసెంబర్ 28వ తేదీన జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్తారు కదా, మరి ఇది డిసెంబర్ 28వ తేదీన జరుపుకున్నారు. మరి ఐఎన్సి మొదటి దినోత్సవం ఎప్పుడు జరిగిందంటే 1885
డిసెంబర్ 28. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి దినోత్సవం 1885 డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది అని అడిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశము ఎప్పుడు జరిగింది అంటే 1985 డిసెంబర్ 28వ తేదీన జరిగింది. ఎక్కడ జరిగిందంటే బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల. గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగిందండి. మరి కాంగ్రెస్ కి అప్పుడు తొలి అధ్యక్షుడు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ అనేటటువంటి ఇతను ఉమేష్ చంద్ర బెనర్జీ అంటారు కదా, ఇతను మొదట ఐఎన్సికి మొదటి అధ్యక్షుడు. మరి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఐఎన్సికి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే మల్లికార్జున్ ఖర్గే. ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు అంటే మల్లికార్జున్ ఖర్గే. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రస్తుతం అధ్యక్షుడు. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే యొక్క జన్మ ఎప్పుడు జరుపుకుంటారు? జన్మదినోత్సవాన్ని లేకపోతే జయంతిని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 3వ తేదీన జరుపుకుంటారు. జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే యొక్క జయంతి పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి అంటే జనవరి 3. ఓకే, జనవరి 3ని జరుపుకుంటారు. మహిళల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మొట్టమొదటి బహుజన మహిళ ఆమె. మహిళల యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మొట్టమొదటి బహుజన మహిళ ఏమే. భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు ఏమే సావిత్రిబాయి పూలే. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు లేకపోతే తొలి ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే. మరి ఇతని యొక్క భర్త ఎవరు అంటే సావిత్రిబాయి పూలే యొక్క భర్త జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే ఈ సావిత్రిబాయి పూలే యొక్క భర్త. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, జనవరి 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 4వ తేదీన జరుపుకుంటారు. జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చూడండి, లూయి బ్రెయిలీ 1809 జనవరి 4న ఫ్రాన్స్ లో కూప్రే అనే గ్రామంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అంటే ఇతను చూడండి, లూయి బ్రెయిలీ 1809వ సంవత్సరంలో జనవరి 4న ఫ్రాన్స్ లో ఉన్నటువంటి కూప్రే అనేటటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, 1809 జనవరి 4న ఫ్రాన్స్ లో కూప్రే అనే గ్రామంలో జన్మించాడు ఇతను. నెక్స్ట్ జాతీయ పక్షుల దినోత్సవం జనవరి 5 అండి. జనవరి 5వ తేదీన జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 5వ తేదీన జరుపుకోవటం జరుగుతుంది. మరి మన పర్యావరణంలో పక్షుల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క పరిరక్షణ గురించి అవగాహన పెంపొందించడం కోసం మనకి ఈ జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. అంటే పర్యావరణంలో పక్షులు అనేవి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి కాబట్టి మరి వాటి యొక్క పరిరక్షణ గురించి అవగాహన తెలుసుకోవడం కోసం ఈ జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది. జనవరి 5వ తేదీ అని గుర్తుపెట్టుకోండి అండి. జనవరి 5వ తేదీన జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి భారతదేశానికి చెందినటువంటి జాతీయ పక్షి నేషనల్ బర్డ్ ఏది అంటే నెమలి. ఓకే, నెమలి అనేది మన జాతీయ పక్షి. మరి దీని యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ అంటారండి. పావో క్రిస్టేటస్ అనేది దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం అండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మరి ఈ నెమల్ని భారతదేశంలో జాతీయ పక్షిగా గుర్తించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1863. 1863లో ఈ నెమల్ని జాతీయ పక్షిగా గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1863వ సంవత్సరంలో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించడం జరిగింది. దీని యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ అని పిలుస్తారు, నెమలి అని పిలుస్తారు. జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జనవరి 6. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జనవరి 6ను జరుపుకుంటారండి. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రపంచ అనాథ దినోత్సవాన్ని ఒక ఫ్రెంచి సంస్థ స్థాపించింది. ఏ సంస్థ స్థాపించింది అంటే ఫ్రెంచి సంస్థ దీన్ని స్థాపించడం జరిగింది. యుద్ధ కారణంగా అనాథలుగా మారినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో
ఆ పిల్లల్ని గుర్తించడం మరియు వారికి సహాయం చేయడం కోసం రూపొందించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ యుద్ధ అనాథల కార్యక్రమంగా దీన్ని జరుపుకోవడం జరిగింది. జనవరి 6వ తేదీన దీన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10వ తేదీని జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. జనవరి 10వ తేదీని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. చూడండి, 1949లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వార్షికోత్సవం సందర్భంగా ఈ తేదీని ఎంపిక చేశారు. అంటే జనవరి 10వ తేదీని ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం 2006వ సంవత్సరం నుంచి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటారంటే 2006వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీని ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందీ దివస్ అంటారు కదా, హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి ఇది. మరి 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం హిందీ భాషను ప్రోత్సహించడానికి మహారాష్ట్రలో నాగపూర్లో జనవరి 10న మొదటి ప్రపంచ హిందీ సదస్సుని నిర్వహించింది. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రపంచ హిందీ సదస్సుని జనవరి 10వ తేదీన మహారాష్ట్రలో నాగపూర్లో ఎవరు ప్రారంభించారు అంటే ఇందిరాగాంధీ అప్పుడు 1975లో ప్రారంభించడం జరిగింది. హిందీ భాషను ప్రోత్సహించడం కోసం మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో జనవరి 10వ తేదీన మొట్టమొదటి ప్రపంచ హిందీ సదస్సుని నిర్వహించారు. చూడండి, నెక్స్ట్ 2025వ సంవత్సరంలో ప్రపంచంలో హిందీ దినోత్సవం సందర్భంగా హిందీలో మొదటి సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. శ్రీలంక మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా హిందీలో ఒక సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభించినటువంటి దేశము శ్రీలంక. గుర్తుపెట్టుకోండి. జాతీయ హిందీ దినోత్సవం అనేది సెప్టెంబర్ 14. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ హిందీ దినోత్సవం అనేది జనవరి 10, జాతీయ హిందీ దినోత్సవం అనేది సెప్టెంబర్ 14. చూడండి, మొదట జాతీయ హిందీ దివస్ ని భారత ప్రభుత్వం 1953 సెప్టెంబర్ 14న ప్రారంభించింది. మొదటి జాతీయ హిందీ దివస్ ని భారత ప్రభుత్వం 1953 సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించింది. నెక్స్ట్ మరి ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేటటువంటి భాషలు తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండి. మొదట ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష ఏది అంటే ఇంగ్లీషు, తర్వాత చైనీస్ మ్యాండరీస్ అనేది రెండవది, తర్వాత మూడవది హిందీ. గుర్తుపెట్టుకోండి, ఈ 3 భాషల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి అతి ఎక్కువగా మాట్లాడేటటువంటి భాషలు తీసుకున్నట్లయితే దీంట్లో ఇంగ్లీష్ మొదటి స్థానంలో ఉంది, తర్వాత చైనీస్, తర్వాత మ్యాండరీస్, తర్వాత మూడవది హిందీ. ఓకే, కాబట్టి ఈ 3 ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేటటువంటి భాషలు. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ దినోత్సవాన్ని జనవరి 11న జరుపుకుంటారు. ఓకే, జనవరి 11న నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే నిత్య జీవితంలో పెరుగుతున్నటువంటి మానవుల యొక్క అక్రమ రవాణా, పిల్లల్ని అక్రమంగా రవాణా చేయటం కానీ వీటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించేందుకు ఈ రోజుని జనవరి 11ని నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ డేగా దీన్ని జరుపుకోవటం జరిగింది, జనవరి 11. మరి దీని థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ ద డాట్స్. గుర్తుపెట్టుకోండి, కనెక్టింగ్ ద డాట్స్ అనేటటువంటిది దీనికి సంబంధించినటువంటి థీమ్, ఇంపార్టెంట్. ఇది నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ దినోత్సవం అనేది జనవరి 11న జరుపుకుంటారు. దీనికి సంబంధించినటువంటి థీమ్ అనేది కనెక్టింగ్ ద డాట్స్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు కదా. సో మరి ఎన్డీఆర్ఎఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 19న జరుపుకుంటారండి. జనవరి 19న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని జరుపుకుంటారు. దీన్ని మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2006వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.
ఓకే, దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2006లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే పీయూష్ ఆనంద్. గుర్తుపెట్టుకోండి, పీయూష్ ఆనంద్ దీనికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 23న జరుపుకుంటారండి. జనవరి 23ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఆయన ఎప్పుడు జన్మించాడు అంటే 1897వ సంవత్సరంలో జనవరి 23న జన్మించాడు. ఓకే, కటక్లో జన్మించాడు. 1897 జనవరి 23న ఒడిస్సాలోని కటక్లో జన్మించాడు. మరి ఇతను తీసుకున్నట్లయితే ఇతను కొన్ని ప్రసిద్ధమైనటువంటి కొన్ని నినాదాలు కూడా ఇవ్వటం జరిగిందండి. ఆ నినాదాలు తీసుకుంటే, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. ఇది అతనికి సంబంధించినటువంటి నినాదం అండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి నినాదాలు తీసుకున్నట్లయితే, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, ఇది ఒక నినాదం. తర్వాత జై హింద్ చలో ఢిల్లీ, తర్వాత మన స్వేచ్ఛను మన రక్తంతో చెల్లించడమే మన కర్తవ్యం, ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్ ఇట్ ఈజ్ టేకెన్. సో ఇవి సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి కొన్ని ప్రసిద్ధ నినాదాలు. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను, జై హింద్ చలో ఢిల్లీ, మన స్వేచ్ఛను మన రక్తంతో చెల్లించడమే మన కర్తవ్యం. ఐదవది ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ గివెన్ ఇట్స్ టేకెన్. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ గివెన్ ఇట్స్ టేకెన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇతను ముఖ్యమైనటువంటి నినాదాలు. నెక్స్ట్, జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 24న. జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారండి. జనవరి 24. 2008లో జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్నటువంటి అసమానతను గురించి అవగాహన కల్పించడం కోసం దీన్ని ప్రారంభించింది. అంటే స్టార్ట్ చేసింది ఎవరంటే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఉంటుంది కదా, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ జాతీయ బాలిక దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి దీనికి థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్, ఇది దీనికి సంబంధించినటువంటి థీము. ఇది 2025లో ఉన్నటువంటి దీని థీము. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం తీసుకున్నట్లయితే జనవరి 24వ తేదీని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారండి. అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24వ తేదీన జరుపుకోవటం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారంటే చూడండి 2019 నుంచి స్టార్ట్ చేశారు. 2019 నుంచి అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఏఐ అండ్ ఎడ్యుకేషన్. ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. సో ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్, ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్, ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్. నెక్స్ట్, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటే జనవరి 25. జనవరి 25వ తేదీని జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. మరి దేనికోసం జరుపుతారంటే పర్యాటక రంగంలో భారతదేశం యొక్క విభిన్న సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా దీన్ని చేస్తుంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతిని ప్రోత్సహించడం కోసం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటే దీని యొక్క థీమ్ ఏంటి అంటే ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా. ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో పర్యాటకం యొక్క భవిష్యత్తు, తెలుగులో భారతదేశంలో పర్యాటకం యొక్క భవిష్యత్తు అనేది ద ఫ్యూచర్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా, ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25న జరుపుకుంటే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటారండి. నెక్స్ట్,
పర్యాటక దినోత్సవంలో భాగంగా 2024లో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించినటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మరి సందర్శకులు సందర్శించేటటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్. దాని తర్వాత స్పెయిన్. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్, స్పెయిన్స్ అనేవి ఎక్కువ మంది సందర్శించేటటువంటి దేశాలు. మొదట ఫ్రాన్స్, తర్వాత స్పెయిన్. నెక్స్ట్ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారండి. మరి భారత జాతీయ ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ప్రారంభించడం జరిగింది. మరి భారతీయ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1950 జనవరి 25వ తారీఖున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ 2000 ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు అంటే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి. గుర్తుపెట్టుకోండి, 2011 జనవరి 25వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మరి దీని యొక్క థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఏ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఏ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ అండి. నెక్స్ట్, ప్రస్తుతం భారత ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. నెక్స్ట్, ఆధార్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే చూడండి, దాన్ని UIDAI అంటారు. UIDAI అనేది దాని మీద మనకు కనిపిస్తుంది. ఆ UIDAI నూతన CEO ఎవరు అంటే కొత్తగా వచ్చినటువంటి ఇతను భువనేష్ కుమార్ అండి. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అమిత్ అగర్వాల్ స్థానంలో భువనేష్ కుమార్ అనే ఇతను రావటం జరిగింది. UIDA నూతన CEO ఎవరు అంటే భువనేష్ కుమార్. మరి దీని పూర్తి పేరు ఏంటి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యు అంటే యూనిక్, ఐడి అంటే ఐడెంటిఫికేషన్, ఏ అంటే అథారిటీ, ఐ అంటే ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అండి. సో ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒకటి ఇట్లాంటి ఫుల్ ఫామ్స్ అనేవి అబ్రివేషన్స్ అడగడానికి అవకాశం ఉంది. మరి UIDAI ఎప్పుడు స్థాపించారు అంటే 2009 జనవరి 28. 2009 జనవరి 28. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ఆధార్ కార్డు ఎవరికి ఇచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, రంజనా సోనావానే. రంజనా సోనావానే అనేటటువంటి ఈ మహిళకి మొట్టమొదటిసారిగా ఈ ఆధార్ కార్డు సిస్టమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరు అంటే రంజనా సోనావానే. మరి ఆధార్ చట్టం వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 2016 జూలై 12. 2016 జూలై 12న ఈ ఆధార్ సంబంధించినటువంటి చట్టం అనేది రావటం జరిగింది. ఆధార్ కార్డులో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే ఆధార్ కార్డులో ఉండేటటువంటి సంఖ్యలు ఎన్ని అంటే 12 ఉంటాయండి. ఆధార్ కార్డులో ఉండేటటువంటి సంఖ్యలు ఎన్ని అంటే 12 నెంబర్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్, చూడండి, నెక్స్ట్, ఇటీవల ఈగల్ బర్డ్ డేగను ఏ దేశం యొక్క జాతీయ పక్షిగా ప్రకటించారు? అమెరికా. అండి. అమెరికా దేశంలో జాతీయ పక్షిగా ప్రకటించినటువంటి జంతువు ఏది అంటే డేగని అమెరికా దేశము జాతీయ పక్షిగా ప్రకటించింది. ప్రపంచంలో ఎత్తైనటువంటి అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ ఏ దేశంలో నిర్మిస్తున్నారు? ఎక్కడ నిర్మిస్తున్నారంటే ఆన్సర్ తెలిస్తే చెప్పండి.
ప్రపంచంలో అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ ఏ దేశంలో నిర్మిస్తున్నారు? చైనాలో నిర్మిస్తున్నారండి. దేనిపైన నిర్మిస్తున్నారంటే బ్రహ్మపుత్ర నది పైన నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది పైన ఈ ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి హైడ్రో పవర్ డ్యామ్ ని బ్రహ్మపుత్ర నది పైన నిర్మిస్తున్నారు. ఇది టిబెట్ లోని యార్లాంగ్ జాంగ్ నది పైన నిర్మిస్తున్నారు. దాన్నే బ్రహ్మపుత్ర నది అంటారు. మరి ఈ డ్యామ్ పూర్తయితే సంవత్సరానికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్ అనేది తయారవుతుంది. ఓకే, ఈ డ్యామ్ పూర్తయితే సంవత్సరానికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్ అనేది తయారవుతుంది. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? 2025. 2025ని ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి 2025ని ప్రకటించడం జరిగింది. ఇటీవల ఏ దేశంలో 2025 జనవరి నుంచి బుర్కా ధరించడాన్ని నిషేధించింది? ఏ దేశము మహిళలు బుర్కా ధరించడాన్ని నిషేధించినటువంటి దేశం ఏది అంటే ఇది స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ దేశము బుర్కా ధరించడాన్ని నిషేధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 29, 2024న ఏ దేశంలో విమాన ప్రమాదం జరిగింది? 2024 డిసెంబర్ 29న ఏ దేశంలో మనకి ప్రమాదం జరిగింది, విమాన ప్రమాదం జరిగిందంటే దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్. దక్షిణ కొరియా రాజధాని ఏది అంటే సియోల్ అండి. మరి దక్షిణ కొరియా కరెన్సీ ఏంటి అంటే కొరియన్ వాన్. దక్షిణ కొరియా కరెన్సీ ఏంటి అంటే కొరియన్ వాన్. ఇటీవల యునెస్కో గుర్తింపు పొందినటువంటి బాల్కన్ బ్లూన్ ఏ దేశానికి చెందింది? బోస్నియా దేశానికి చెందినటువంటిది ఇది. బాల్కన్ బ్లూమ్స్ అనేటటువంటిది యునెస్కో గుర్తింపు పొందినటువంటిది ఇది. నెక్స్ట్ ఇటీవల చైనాలో గుర్తించినటువంటి కొత్త రకమైనటువంటి వైరస్ ఏంటి? ఇటీవల చైనాలో గుర్తించినటువంటి కొత్త రకం వైరస్ పేరు ఒకటి ఉందండి. ఇది రీసెంట్ గా వచ్చింది. మరి దీనికి కూడా చాలా మంది భయాందోళనకు గురవడం జరిగింది, కానీ దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. దీని పేరు ఏంటంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్, హెచ్ఎంపివి వైరస్ అంటారు. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది హెచ్ఎంపివి వైరస్. ఇది దీంట్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. మరి భారతదేశంలో ఇది కర్ణాటకలో మొట్టమొదటిసారి, బెంగళూరులో దీన్ని మొదటిసారి గుర్తించడం జరిగింది. హెచ్ఎంపివి వైరస్ మన భారతదేశంలో కర్ణాటకలో బెంగళూరులో దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ WHO నుంచి తప్పుకున్నటువంటి దేశం ఏది? రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో WHO నుంచి తప్పుకున్నటువంటి దేశం ఏది అంటే అమెరికా దేశం తప్పుకోవడం జరిగిందండి. ఇటీవల చైనా యొక్క కృత్రిమ సూర్యుడు ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ ను ఎన్ని నిమిషాల పాటు 100 మిలియన్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను విడుదల చేసింది? 16 నిమిషాల వరకు. ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. చైనా కృత్రిమ సూర్యుడిని తయారు చేసిందంట. ఇది ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. ఎన్ని నిమిషాల పాటు అంటే దాదాపు 16 నిమిషాల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత అనేది విడుదల చేసింది. ఇటీవల పాకిస్తాన్ ఏ మాజీ ప్రధానికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది? ఇటీవల రీసెంట్ గా పాకిస్తాన్ లోని ఏ మాజీ ప్రధానికి 14 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు అంటే ఇమ్రాన్ ఖాన్ కి 14 సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరిగింది. ఇటీవల భారతదేశం ఏ దేశంతో కేంద్ర బాస్మతీయేతర బియ్యం వాణిజ్యం పైన ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశం ఏ దేశంతో బాస్మతీయేతర బియ్యం అంటే బాస్మతి బియ్యం కాకుండా మిగిలినటువంటి బియ్యం తోటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఇండోనేషియా. భారత్ మరియు తర్వాత ఇండోనేషియా, ఇవి రెండు కూడా
బాస్మతియేతర బియ్యం అంటే బాస్మతి కాకుండా మిగిలినటువంటి బియ్యం వాణిజ్యం పైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 4 సంవత్సరాలు దీంతో మరి ఈ ఒప్పందం ప్రకారం 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 1 మిలియన్ మెట్రిక్ టన్నుల నాన్ బాస్మతి తెల్ల బియ్యాన్ని ఇండోనేషియాకు సరఫరా చేస్తుంది. భారతదేశము ఇండోనేషియాకి ప్రతి సంవత్సరం 1 మిలియన్ మెట్రిక్ టన్నులు నాన్ బాస్మతి రైస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మరి ఇండోనేషియా అనేది వచ్చింది కాబట్టి ఇండోనేషియా రాజధాని జకార్తా. ఇండోనేషియా దేశ రాజధాని ఏది అంటే జకార్తా. ఇండోనేషియా కరెన్సీ ఇండోనేషియా రూపాయి. ఇండోనేషియా కరెన్సీ ఏది అంటే ఇండోనేషియా రూపాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో ఇతను ఇండోనేషియా దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. ఇటీవల పాకిస్తాన్ లో ఏ మాజీ ప్రధాని 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారంటే ఇమ్రాన్ ఖాన్ అండి. నెక్స్ట్ పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అనే ఇతను ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. చూడండి నెక్స్ట్ ఇటీవల బ్రిక్స్ లో చేరినటువంటి నూతన సభ్య దేశం. బ్రిక్స్ లో చేరినటువంటి నూతన సభ్య దేశం ఏది అంటే నైజీరియా. గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ లో చేరినటువంటి కొత్త దేశం ఏది అంటే నైజీరియా దేశం అందులో జాయిన్ అవడం జరిగింది. మరి నైజీరియా దేశ రాజధాని అబూజా. కరెన్సీ నైజీరియా నైరా అనేది నైజీరియా కరెన్సీ. నెక్స్ట్ నైజీరియా అధ్యక్షుడు బోలా టినూబా ఇతను నైజీరియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు. నెక్స్ట్ ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశము బ్రెజిల్. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. నెక్స్ట్ 2025 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు? ఎలాన్ మస్క్. టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ ఇతను ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఓకే, ఇవ్వండి దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీలున్నప్పుడల్లా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్ కూడా నేను మీకు లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా లైవ్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. గుడ్ నైట్, జై హింద్. రాంబాబు గారు థ్యాంక్ యూ బ్రదర్. వైష్ణవి థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ రేపు మళ్ళీ ఒక లైవ్ లో రేపు మళ్ళీ కలుద్దామండి. గుడ్ నైట్.